వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్స్ శంకరావం పేరిట రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొత్తకోటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుందని, ఎన్నికల్లో యువతకు ప్రాథమిక ఇవ్వడమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న రాష్ట్రం కాబట్టి జనసేన పార్టీ సిద్ధాంతం పట్ల యువత ఆకర్షితులవుతారని, రాబోయే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేసే జనసేన పార్టీ జెండాను ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాబు చిన్న చిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జనసేన దేవరకాద్ర నియోజకవర్గానికి విచ్చేసినటువంటి సుస్వాగతం. సార్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆర్ఆ కమిటీ సభ్యులు మరియు అదేవిధంగా శ్యామ్ దేవకాల నియోజకవర్గ నాయకులు శ్యామ్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. బయట ఉన్నటువంటి అందరికీ ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం. ఈరోజు కొత్తకోట మున్సిపాలిటీలో మున్సిపల్ పోల్ శంకారావం మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ మా జనసేన నాయకులు మీటింగు పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో చాలామంది మరి కౌన్సిలర్స్గా పోటీ చేస్తామని చెప్పి మా నాయకులకి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి సుమారు 10 మంది వరకు ఈరోజు అప్లికేషన్స్ రావడం జరిగింది. వీరంతా కూడా పోటీ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో. అట్లాగే ఇంకా మిగతా వార్డుల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధపడి వారు కూడా మా నాయకుల్ని ఇక్కడ కలవటం జరిగింది. వీళ్ళందరినీ కూడా మరి భవిష్యత్తులో రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మొత్తంలో కూడా మేము మున్సిపల్ ఎన్నికల్లో మరి జనసేన పార్టీ మరి అందరూ కూడా పోటీ చేయడం జరుగుతుంది. అట్లాగే మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కువగా మరి యువతని మరి మున్సిపల్ ఎలక్షన్స్లో నిలబెట్టడం జరుగుతుంది. అట్లాగే తెలంగాణలో జనసేన పార్టీ పుట్టుకే తెలంగాణలో కాబట్టి తెలంగాణలో మరి ఎప్పుడు కూడా జనసేన పార్టీని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు అన్ని ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయడానికి సిద్ధపడ్డాం. అట్లాగే మొన్న స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా కొంతమంది మా పార్టీ కార్యకర్తలు సర్పంచ్లు అవ్వడం జరిగింది, వార్డు మెంబర్స్ అవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని మున్సిపాలిటీస్లో కూడా కార్పొరేషన్లో కూడా పోటీ చేయాలన్న ఉద్దేశంతో మేమంతా కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అన్ని మున్సిపాలిటీస్లో కూడా అట్లాగే తెలంగాణలో మరి మా నాయకుడికి తెలంగాణ అంటే ఎందుకు ఇష్టం అంటే ఇక్కడ పార్టీ ఎస్టాబ్లిష్ చేయటం, రెండోది తెలంగాణలో ఉన్న ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పెరిగారు ఫస్ట్ నుంచి. అదే ఉద్యమ స్ఫూర్తితో సమాజంలో సేవ చేస్తూ మంచి లీడర్స్గా యువతని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో అందుకే యువతకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే మా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి
చాలామంది చేరడం జరుగుతుంది. నిన్న నారాయణపేట మున్సిపాలిటీలో అయితేనేమి, చుట్టుపక్కల మున్సిపాలిటీలో అయితేనేమి, అట్లాగే ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా మరి 4 మున్సిపాలిటీల నుంచి కూడా ఇవాళ చాలామంది చేరడం జరిగింది. అట్లాగే ఈరోజు కొత్తకోట మున్సిపాలిటీలో ఇప్పుడు చాలామంది మరి పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా తీర్చుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ తెలంగాణలో ఇక్కడ కూడా బౌండింగ్ చేస్తామని ప్రతి మున్సిపాలిటీలో కూడా చేసి తెలంగాణలో కూడా అభివృద్ధి దిశగా మేము ఈ పార్టీని తీసుకెళ్తామని చెప్పి మా యువతంతా కూడా శంకారం పొందడం జరిగింది. ఇంకా ముందుకు సాగుతూ మా నాయకులంతా కూడా ఈ నిలబడిన వాళ్ళు ఖచ్చితంగా కూడా విజయం వైపు అది ప్రయత్నిస్తూ వాళ్ళంతా విజయం పొందాలని చెప్పి ఆశిస్తున్నాం. మా నాయకుడు మరి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి తెలంగాణలో కూడా పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. బ్రహ్మాండంగా మేము ఈ తెలంగాణలో విజయం సాధించి మరి జనసేన పార్టీకి మంచి ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఆధిక్యత చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ మరి రాబోయే ప్రభుత్వంలో మరి మేము కూడా ఆంధ్రప్రదేశ్ లాగా ఎలా ఉందో కూటమిలో పోటీ చేసి వాళ్ళ కూటమి ఎట్లా ఉన్నదో మరి రాబోయే ఎలక్షన్లో కూడా ఆ దిశలోనే ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.